ఏంటి వింత? శారీకి బదులు పంజాబీ డ్రెస్సు, పాలకు బదులు థమ్సప్. నాకు తగ్గదానిలాగే ఉన్నావు. ఇక నుంచి మనం ఇద్దరం కాదు, ఒక్కరం. నువ్వు నేను, నువ్వెంతో నేనంత. కపుల్స్ అనే కంపెనీలో మన ఇద్దరం ఎంప్లాయీస్. నాకు నెలకి 25,000 రూపాయలు శాలరీ, అందులో 12,500 నీవి. ఎందుకంటే ఇంటి పని, వంట పని, ఒంటి పని చేస్తున్నావు కాబట్టి. నా మొగుడు సంపాదిస్తున్నాడు, నేనేం చేయట్లేదు అని ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నువ్వెంతో నేనంత. నువ్వు కూడా సేమ్ నాలాగే కష్టపడుతున్నావు కాబట్టి. అలాగే ఇంట్లోంచి వెళ్ళిపోనే అర్హత నాకు లేదు, ఎందుకంటే నువ్వు కూడా రెంట్ కడుతున్నట్టే. ఎప్పుడైనా నీ కోపం వచ్చిందనుకో, నీకు ముద్దు పెట్టి కూల్ చేస్తాను. నాకెప్పుడైనా కోపం వచ్చిందనుకో, నువ్వు ముద్దు పెట్టి కూల్ చేయాలి, సరేనా? అలాగే మన మధ్యన గొడవలు రాకుండా ఉండడానికి కొన్ని కండిషన్స్ పెట్టుకుందాం. కండిషన్సా? వెల్, అసలు ఏ భార్యాభర్తలైనా గొడవ పడ్డానికి రీజన్స్ ఏంటి? భర్త మందు తాగడం, భర్తకి తలనొప్పి తెప్పించడం, బూతులు తిట్టడం, పదే పదే మాట్లాడడం, షాపింగ్లకి మాతో టైం స్పెండ్ చేయకపోవడం. షాపింగ్కి వెళ్ళి టైం వేస్ట్ చేయడం. అంటే మా ఆడవాళ్ళ షాపింగ్స్ వల్ల మీ మగవాళ్ళ టైం వేస్టా? అంతే కదా మరి. మాకు నచ్చిన డ్రెస్ మేము సెలెక్ట్ చేసుకోవడానికి టైం కావాలంటే వేస్ట్ ఆఫ్ టైం. ఎప్పటికి నచ్చుద్ది? నచ్చే వరకు వెయిట్ చేయాలి. మా మగాళ్ళ టైం వేస్ట్ చేయాలి, అదే మీ లేడీస్ కాన్సెప్ట్. పెళ్లికి ముందు వెయిట్ చేసావుగా, ఇప్పుడు చేయడానికే? హార్నే, అప్పుడు మేమే వెయిట్ చేయాలి, ఇప్పుడు కూడా మేమే వెయిట్ చేయాలా? అయినా ఈరోజు మన ఫస్ట్ నైటే, అది మర్చిపోయి ఏవేవో మాట్లాడుకుంటున్నాం. మన ఫస్ట్ నైట్ చైతి. నేను నీ మొగుడ్నే. చైతీరా? అదేంటి అలా కొట్టేశావు? ముందే చెప్పాను కదా, ఏమైనా గొడవ అయితే కిస్తో కన్విన్స్ చేసుకుందామని. షాపింగ్కి నాతో టైం స్పెండ్ చేయనన్నావుగా, నాతో మాట్లాడకు. సరే, ఈ సండే ఫుల్ టైం నీకే. టీ బాగుంది. లెట్స్ బ్రేకప్. కావాలంటే టీ కప్ తీసుకో. ఏంటి వెటకారమా? కాకపోతే ఏంటి, విడిపోయే లవర్స్ చెప్పుకునే బ్రేకప్ వర్డ్ కలిసి ఉండే కపుల్స్ మన దగ్గర ఎందుకు? నాకు నీతో ఉండాలని లేదు. మరి ఎవరితో? ఛీ, అంటే నేనే కదా నీకు దిక్కు. నేనేం దిక్కులేని దాన్ని కాదు. నీ దగ్గర పడుండాల్సిన అవసరం నాకు లేదు. అయితే వెళ్ళిపో. పోతాను. పోవే పో. నువ్వు లేకపోతే నేను బ్రతకలేనా ఏంటి? ఏంటి వెళ్ళిపోదాం అని ఫిక్స్ అయిపోయావా? మరి బొమ్మలా నిలబడ్డావే, వెళ్ళిపో. ఆగాగు, ఈరోజు 31st నైట్. మన రూల్స్ ప్రకారం నువ్వు వంట చేసి వెళ్ళాలి. 2 months నుంచి నాకు సరిగ్గా శాలరీ ఇవ్వడం లేదు. ఇంకా ఉండడం దేనికి, వండడం దేనికి? ఆగాగాగాగు, ఆగు. ఇప్పుడు ఏమైందని? నీ పద్ధతి నాకు నచ్చడం లేదు. పద్ధతి అయితే ఉంది కదా. అంటే అసలు నాతో వచ్చిన సమస్య ఏంటో చెప్పు. నువ్వు మందు తాగుతావు, నాకు నచ్చదు. ఏమే, రోజు మంచినీళ్ళు తాగుతాను, కాఫీ తాగుతాను. ఏదో వారానికి ఒక్కసారి ఆఫీస్లో చిన్న పార్టీ, దానికే నువ్వు నన్ను తాగుబోతానే అలా ఇలా గుడ్ల గుబ్బ కళ్ళు వేసుకుని చూడాలా? నువ్వు బూతులు మాట్లాడతావు, నాకు నచ్చదు, నీకు తెలుసు. మనిషి అంటేనే ఒక బూతే, ఈ సృష్టే ఒక బూతు. అయినా అంతెందుకు, ఇప్పుడు నువ్వన్న మాటలోనే ఒక పెద్ద బూతుంది. నువ్వు ఒకప్పుడులా నాతో టైం స్పెండ్ చేయట్లేదు. ఎప్పుడు చూసినా ఆఫీస్ ఫైల్స్ ల్యాప్టాప్తోనే ఉంటున్నావు. అసలు నీ భార్య నేనా, ల్యాప్టాపా? నువ్వే. ఎప్పుడు చూసినా ఆఫీస్ పనులేనా? నాతో టైం స్పెండ్ చేయవా? నాకు లవ్ కావాలి. మీ ఆడోళ్ళేంటే లవ్ చేస్తున్నప్పుడు ఎలా పోషిస్తావని అడుగుతారు, పోషిస్తున్నప్పుడు ఎలా లవ్ చేస్తావని అడుగుతారు. నాకు నువ్వు, నా మీద లవ్వు రెండు లేకపోతే నేను ఉండలేను. నీకు నేను, నీ మీద లవ్వు రెండూ ఉన్నాయి కదరా. ఉంటే నువ్వు తాగు, తాగితే నువ్వు నాతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేవురా. ప్లీజ్, నువ్వు బూతులు మాట్లాడుకు. నిన్ను అందరిలా చూడ్డం నాకు ఇష్టం లేదు. రే జఫా, ఏమైనా పని ఉంటే రేపొచ్చి ఆఫీస్లో చేస్తాను. ఇప్పుడు నేను మా ఆవిడ లవ్ చేసుకునే టైము,
మా లవ్ లో నీ డిస్టర్బెన్స్ ఏంట్రా? ఫోన్ పెడే. ఇక నుంచి తాగను, మిమ్మల్ని నేను విసిగించను, బూతులు మాట్లాడను. పదే పదే నేను మాట్లాడను. ఇప్పటి నుంచి నీతో టైం స్పెండ్ చేస్తాను షాపింగ్కి వెళ్ళడానికి. షాపింగ్కి త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేస్తాను. నేను వెయిట్ చేస్తాను. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ.